హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు 12th వీక్ ఎలిమినేట్ వెళ్ళిపోయే వాళ్ళ గురించి చాలా హార్ట్‌ఫుల్‌గా బాధపడుతున్నా. ఒకప్పుడు వీళ్ళు నామినేషన్‌లోకి వచ్చి ఎలిమినేట్ వెళ్ళిపోతే బాగుండు అనుకున్న నేను, ఈరోజు వాళ్ళల్లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారంటే ఎందుకో బాధ అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే వీళ్ళు పడ్డ కష్టము, వీళ్ళు చేసిన ఫైట్సు, వీళ్ళు ఆడిన గేమ్సు ఇవన్నీ తలుచుకొని ఇప్పుడొచ్చేటప్పటికి ఎవరి కోసమో వీళ్ళని పంపించేస్తున్నారు అంటే చాలా బాధేస్తుంది. దాని గురించి మాట్లాడుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను చెప్పేది మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నాకు టాప్ 2లో నిఖిలు, నబీల్ ఉన్నారంటున్నారు. కానీ టాప్ 2లో ఉండేది నిఖిలు, ప్రేరణ. కానీ నబీల్ థర్డ్ పొజిషన్‌లో ఉన్నాడు. ఇక్కడ బిగ్ బాస్ టీము ప్రేరణని డేంజర్ జోన్‌లో ఏస్తదా అనేసి అదొక డౌటొచ్చింది. అందరూ ఏమనుకుంటున్నారంటే టాప్ 2లో నిఖిలు, నబీల్ ఉన్నారని. కాదండి. టాప్ 2లో ఇప్పుడు 12th వీక్‌లో ఓటింగ్‌లో నిఖిలు, ప్రేరణ ఉన్నారు. డేంజర్ జోన్‌లో ముగ్గురున్నారు. బాటమ్ 3లో నబీలు, యష్మి, పృథ్వీ. కానీ నబీల్‌ని తీసుకొస్తారా? లేకపోతే ప్రేరణని తీసుకొస్తారా బాటమ్ 3లోకనేది ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏమైనా చేయొచ్చు బీబీ టీము. తెలియకుండా ఏదో చెప్పేసి జనాల్ని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదని. సో, నాకేమనిపిస్తుందంటే ఈ వీడియో పెద్దగా సోది చెప్పనండి. బాధపడుతున్న హార్ట్‌ఫుల్‌గా. ప్రేరణ పడ్డ కష్టము 11 వారాల దాకా మెగా చీఫ్ అవ్వాలని పడ్డ కష్టము, ఏడ్చిన విధానము, గేమ్స్ ఆడిన విధానము, ఎఫర్ట్స్ అయితే ఏముంది. ప్రతి ఒక్కటి తలుచుకుంటే ప్రేరణ లేని ప్లేసే లేదు. ప్రతి నోట ప్రేరణ మాటే అన్నట్టుండింది. కానీ ఎక్కడో ప్రేరణ రూడ్ బిహేవియరు, ఈ అవతల వాళ్ళని కొద్దిగా చిన్న చూపు చూడడం ఇలాంటివి కొన్ని మైనస్ అయినాయి. అవి లేకుండా ఉంటే ఈ సూపర్ ఇంక ప్రేరణ. ఆ చిన్న చిన్న మైనస్‌ల వల్ల చాలా పెద్ద ఎఫెక్ట్ పడింది ఓటింగ్‌లో. పోను పోను రాను రాను తగ్గడం. ఆ స్టార్టింగ్‌లో ఉన్న ప్రేరణ ఆహ్, అంటే నామినేషన్‌లోకొచ్చిన ప్రతిసారి సేవ్ అవుతా వచ్చేటప్పటికి మరి అది తనకి మైండ్‌లో ఎలా తీసుకుందో, నేను టాప్‌లో ఉన్నాననుకునిందో, లేకపోతే అది ఎలా తీసుకునిందో ఏంటో అర్థం కాలేదు. కానీ అక్కడి నుంచి ఏమైందిరా అంటే కొద్దిగా రూడ్‌నెస్‌గా గాని, అట్లా కొన్ని కొన్ని చోట్ల బాయిస్డ్‌గా ప్రవర్తించింది మెగా చీఫ్ అయినప్పుడు. కొన్ని మంది విషయంలో బాగుండింది. కొన్ని మంది విషయంలో బాయిస్డ్‌గా ప్రవర్తించిందని జెప్పేసి చాలా వరకొచ్చింది. అందువల్ల ఓటింగ్ అయితే కొద్దిగా తగ్గింది. కానీ తగ్గిందంటే అంత పెద్ద ఓటింగ్ తగ్గలేదు. 12th వీక్‌లో ఏదో ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్‌లో లేదు. సెకండ్ పొజిషన్‌లో ఉంది ప్రేరణ. కానీ బిగ్ బాస్ టీమ్ ఏం జేస్తదో నాకు అర్థం గావట్లేదు. 12th వీక్ చూసుకుంటే ప్రేరణకి పెద్ద ఫుటేజ్ లేదు. ఒక్క ఈ వాళ్ళ యానివర్సరీది, తర్వాత గేమ్స్‌లో పెద్ద ఫుటేజ్ ఇవ్వలేదు. ప్రేరణకెక్కడ ఫుటేజ్ ఇవ్వట్లేదు. చాలా పెద్ద డౌట్ కొడుతుంది. ప్రేరణని తీసేస్తారని జెప్పేసి. అస్సలేం అర్థం గావట్లేదు. ప్రేరణ వెళ్ళిపోతే నిజంగా హార్ట్‌ఫుల్‌గా చాలా పెయిన్‌ఫుల్ ఉంటది. చాలా బాధగుంటది. ఇకపోతే యష్మి. యష్మి గేమ్స్ పరంగా చాలా సూపరు. స్టార్టింగ్ వీక్‌లో సోనియా గారి గురించి మాట్లాడినప్పుడు, ఈ అమ్మాయి సూపరు. అవతల వాళ్ళని మొహం మీద మాట్లాడుతది. ఏలెత్తి చూపిస్తది తప్పు చేస్తే. వెనక మాట్లాడదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతదని చెప్పిన యష్మి అక్కడి నుంచి మెల్లిగా ఈ సోనియా వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ వాళ్ళతో కలిసినప్పుడు గాని, ఈ మాటలు గాని, ఆ ఇష్టపడడం గాని, తర్వాత లేదనడం గాని, తర్వాత ఫ్రెండ్ అనడం గాని, పెళ్లి చేసుకోవడానికి రెడీ అనడం గాని, తర్వాత మాట మార్చడం గాని, ఇలా ఏమైపోయిందంటే తను ఫ్లిప్పరు అని చెప్పేసి ఒక ముద్ర పడిపోయింది. కానీ ఈ బ్యాక్ బిచింగు, ఈ ఎలిమినేషన్‌లో మాట్లాడుకొని చేసేది అండ్ కొద్దిగా మాటలు ఫ్లిప్ అవ్వడం, ఈ 3 తప్పనించి మిగతా విషయాల్లో యష్మి సూపర్. ఇంకా గేమ్స్‌లో కొట్టే ఇదే లేదు. బాగుంటది. కానీ యష్మికి గూడా మెల్లిమెల్లిగా ఇలాంటి కారణాల వల్ల ఓటింగ్ తగ్గుతా వచ్చింది. పృథ్వీకి ఒక్కటే ఒక మైనస్. ఒకటే ఒక మైనస్. ఎలిమినేషన్స్ గురించి అందరూ మాట్లాడతారు గనుక అది పెద్ద తప్పేం కాదనిపిస్తది. పృథ్వీ ఆడిన గేములు, పృథ్వీ ఉన్న విధానము, కానీ ఈరోజు పృథ్వీ కొన్ని చోట్ల మాటలు వదిన మాటలు. ఈరోజు అదే చెప్తున్నాను గదా! కర్మ రిటర్న్స్ అనేది. ఒకప్పుడు రోహిణిని జీరో నువ్వేం ఆడలేవు. నీ వల్ల కాదు అన్న వ్యక్తిని ఈరోజు టాస్క్‌లో ఓడొచ్చి 13థ్ వీక్ మెగా చీఫ్ అయింది రోహిణి. కంటిన్యూగా 3 టాస్క్‌లు ఓడిచ్చింది. అంటే ఇప్పుడు ఎలా తనకి
పాసిబుల్ అయింది ఇదంతా పక్కన పెడితే, హార్డ్ వర్క్ చేసి రోహిణి గారు కష్టపడి మెగా చీఫ్ అయితే అయ్యారు. పృథ్వీకి ఇది కూడా మైనస్సు. చాలా అంటే చాలా మైనస్. ఏయ్! అరేయ్! చాలా అంటే చాలా మైనస్సు. సారీ అండి. అవతల డోర్ తీసేసేటప్పటికి మేముండేది అపార్ట్మెంటు. నేను రివ్యూ చెప్తా ఉన్నాను. అవతల పక్క డోర్ తీసేకాడికి కోతి లోపలికొచ్చేసింది. ఏమనుకోవద్దు. నేను సడెన్‌గా షాక్ అయ్యా కోతి లోపలికి రాంగానే. సో, పృథ్వీ ఎలిమినేట్ అయిపోయినా కూడా నాకు చాలా బాధ అనిపిస్తదండి. ఇక్కడ అసలు విషయం మాట్లాడుకుందాము. అవినాషు అండ్ టేస్టీ తేజ నామినేషన్స్‌లోకొచ్చినప్పుడు ఎలిమినేట్ అయిపోయి ఎళ్ళిపోవాల్సిన ఒకరిని బిగ్ బాస్ ఎందుకు కాపాడాడు? వాళ్ళని టాప్ 5కి తీసుకెళ్లాలా? వాళ్ళిద్దరిలో ఒకరిని? అదొక్కటే నాకు అర్థం కావట్లేదు. అవినాష్‌ని టాప్ 5లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇదేమన్నా పెద్ద డ్రామానా? వాళ్ళ కోసం వీళ్ళని బలి చేస్తున్నాడా? ఏదైనా జరగొచ్చు. రోహిణి 14థ్ వీక్ ఎళ్ళిపోయింది. ఒకవేళ 14థ్ వీక్‌లో ఇప్పుడు ఆమెకు ఓటింగ్ మారే ఛాన్సెస్ ఉన్నాయి బాగా. ఎందుకంటే 13థ్ వీక్ మెగా చీఫ్, 14థ్ వీక్‌లో తను నామినేషన్‌లోకి వచ్చిందంటే ఓటింగ్ కూడా బానే పడతది. ఇప్పుడు గౌతమ్ రూల్ చేస్తున్నాడా ఓటింగ్ అంటే అవునని చెప్పాలి, కాదని చెప్పాలి. బయట ఎలా జరుగుతుందో మనమేం కళ్ళతో చూడలేదు. జస్ట్ ఒక అవగాహన మాత్రమే. అది ఇప్పుడు ఈ వీక్ గౌతమ్‌తో ఎవరెవరు బాగున్నారు, ఎవరెవరు రూడ్‌గా ఉన్నారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటది. ఈ వీకు నిఖిల్‌తో పెద్దగా గొడవ లేదు. యష్మితో కూడా పెద్దగా గొడవ లేదు. నబీల్‌తో కూడా పెద్దగా గొడవ లేదు. గొడవ ఉన్నదంతా ఎవరితో అంటే పృథ్వీతో అండ్ ప్రేరణతో కూడా లైట్‌గా ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఈ ఎఫెక్టు గౌతమ్ ఓట్స్ యష్మికి పడ్డాయా? సపోర్ట్ చేశాడు టీ షర్టుల టాస్క్‌లో. మాట్లాడేటప్పుడు కూడా గౌతమ్‌తో రూడ్‌గా మాట్లాడట్లేదు. గౌతమ్‌తో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతుంది. సో, పృథ్వీని పంపించేయాలని చెప్పేసి గౌతమ్ ఫ్యాన్స్ యష్మికి ఓట్లేసారంటే చెప్పలేమది. మనమేం కళ్ళతో చూడలా, మనమేం దేవుళ్ళం కాదు. జస్ట్ ఒక అవగాహన మనం ఊహించుకున్న ఒక ఊహ మాత్రమే. ఊహించుకొని చెప్పడం మాత్రమే. అన్నీ మనకు తెలిసిపోతే మనమే లక్షలలో సబ్‌స్క్రైబర్స్ ఎళ్ళిపోతారు. అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇచ్చేయవచ్చు. సో, గౌతమ్ ఓట్ల మీద ఆధారపడింది. గౌతమ్ ఓట్లు ఎవరికి పడ్డాయనేది ఎవరికీ తెలీదండి. కానీ పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళ ముగ్గురిలో ఎవరు నామినేట్ అయినా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకో అసల వాళ్ళ ముగ్గురిలో ఒక్కరు లేకపోయినా ఆ గేమ్ చూడాలనిపియదు. వీళ్ళు అది నెగెటివ్ గానియండి, పాజిటివ్ గానియండి. ప్రతి గొడవలో వీళ్ళు ముగ్గురు ఉంటారు. ప్రతి గొడవలో ప్రేరణ, పృథ్వీ, యష్మి. మిగతా వాళ్ళు కంటిన్యూగా చూసుకోండి వీక్‌లో 7 డేస్ ఉంటే 6 డేస్ లైవ్ చూపిస్తే 2 డేస్ వీకెండ్ ఉంటే 6 డేస్‌లో ప్రతి చోట ప్రేరణ, యష్మి, పృథ్వీ వాళ్ళ మాట కంపల్సరీ ఉంటది. అటువంటిది వాళ్ళలో ఒక్కరెళ్ళిపోయినా వీళ్ళలో ఓజీస్‌లో కొద్దిగా భయం పుట్టుకుంటది. అది ఎలా జరగతాది ఏంది నెక్స్ట్ వీక్ మళ్ళా 13థ్ వీక్‌లో మళ్ళీ ఓజీస్‌లోనే ఎళ్ళిపోతారా? చెప్పలేం. ఒక్కసారి ఓజీస్‌లో నామినేషన్‌లోకొచ్చి ఎలిమినేట్ అవ్వడం స్టార్ట్ అయిందంటే కంటిన్యూగా ఇంకో 2 వారాలు కూడా జరగొచ్చు. మీకేమనిపిస్తుంది చెప్పండి? ఫెయిరా? అన్‌ఫెయిరా? 11థ్ వీక్‌లో అవినాష్, టేస్టీ తేజ ఉన్నప్పుడు వాళ్ళని తీసేయకుండా ఇప్పుడు 12థ్ వీక్‌లో ఎలిమినేట్ చేసి పంపించడం ఫెయిరా? అన్‌ఫెయిరా? అనేది మీరు చెప్పండి. సో, నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.